విచ్చేసిన భక్తులందరికీ వినమ్ర నమస్కారాలు. ఈరోజు మన మధ్య శ్రీ మేడసాని మోహన్ గారు. వారి గురించి చెప్పడం అంటే అసలు మనం ఏంటంటే కొత్తగా అందరికీ తెలిసిన వారి గురించి చెప్పడం చాలా కష్టం. వారు ఎన్నో అవధానాలు చేశారు, ఎన్నో పురాణాలు, తర్వాత వేదాంగాలన్నీ చదువుకున్నవారు. ఈరోజు వారు 9 రోజులు నవాహం రామాయణం గురించి వారు మనకు పూర్తి సమగ్రంగా మనకి రామాయణం గురించి చెప్తారు. రామాయణం అంటేనే అసలు మనసు పులకించిపోతుంది. నాకైతే రామాయణం ఎన్నిసార్లు చదివినా మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుంది, ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. అసలు రామాయణం అనేది మన జాతికి సంబంధించినంత వరకు మన జాతిని సరైన మార్గంలో పెట్టింది రామాయణం. రాముడి పయనమే రామాయణం. ఆ రామాయణం గురించి వారు చెప్తుంటే వినడం నిజంగా మన అదృష్టం. ఎందుకంటే ఎవరు చెప్పినా రామాయణం ఇది వినడం అదృష్టమే. కానీ తెలిసి దాని లోతుపాతులు బాగా తెలిసి చెప్పేవాళ్ళు ఉంటే దాని గురించి, ఎందుకంటే ఇంతకుముందు వారు రుక్మిణి కళ్యాణం గురించి భాగవతం గురించి చెప్పారు, పులకించిపోయాము. నేను అప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను వారు ఎప్పుడు వస్తారు, రామాయణం గురించి ఎప్పుడు చెప్తారు అని. సో ఈరోజు మనందరికీ చాలా అదృష్టం వారు ఈరోజు ఇక్కడికి రావడం. అది వేద టెంపుల్లో మనందరికీ ఆ దేవుడి సన్నిధిలో రామాయణం గురించి చెప్పడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈ కార్యక్రమం ఒకవైపు వేద టెంపుల్ వారు, తర్వాత మరోవైపు బాట వాళ్ళిద్దరూ కలిసి వారి ఆధ్వర్యంలో జరుగుతోంది. గురువు గారికి సాదర వినయపూర్వక శుభాభినందనలు. వారు ఈరోజు మనకి రామాయణం చెప్పబోతున్నారు. గురుగారు నమస్కారం. హరిస్తారు. ప్రారంభిస్తాం. సార్, మీరు టెంపుల్ అధ్యక్షులు కదా. నమస్కారం అండి. మేడసాని మోహన్ గారు పునః మన దేవాలయకు రావటం మన అదృష్టం. భక్తులందరికీ స్వామివారి గాథలు ఎన్నో రూపంలుగా, లాస్ట్ టైం కృష్ణుడి గురించి భాగవతము, ఇప్పుడు రాముల వారి గురించి రామాయణము చెప్పటం. ఇది కాకుండా ఇవాళ ప్రత్యేకంగా కార్తీక పూర్ణిమకి స్టార్ట్ చేస్తున్నారు. చాలా ఇంపార్టెంట్ పర్వదినం మనకి. సో వారు రావటం, మనం వినటం, ఇవన్నీ ఒక అదృష్టం అనుకోండి. సో రాని వాళ్ళ కోసం పాపం మీరు రికార్డింగ్ కూడా చేస్తున్నారు. థ్యాంక్ యూ. సో ఇంకా దీంకంటే ఎక్కువ టైం తీసుకోకుండా వారిని స్టార్ట్ చేయమని వినవేస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీ వెంకటాచలాధీశం శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. జన్మాద్యస్య యతోన్వయోదితరతశ్చార్థేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మహృదాయ ఆదికవయే ముహ్యంతి యత్సూరయః తేజోవారి మృదాం యదా వినిమయో యత్ర త్రిసర్గో మృషాధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. హ్రీంకారాసనగర్భితానళశిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాం ఉజ్వలాం త్వాం గౌరీం
త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీం. శ్రీ మంజూషిక భక్తరక్షణ కళా శ్రీచుంచువు ఆనందవల్లీ మంజు ప్రసవంబు చిద్గగన ప్రాళేయాంశువున్ మోక్షలక్ష్మీ మాణిక్య వినూత్న మేఖల కటాక్షీభూత నీహారరు శ్రీమంతంబై పొల్చు వెల్గు ఒకడే సేవింతు విశ్వేశ్వరా. వాయిస్ వినిపిస్తూ ఉంది కదా అందరికీ. కైలాసాచల సానువాసము వృషస్కంధగ్ర సంస్థాయి తత్ప్రాళేయాచల కన్యకా కుచుదటి పర్యంక నిద్రాగతంబు ఆలోలగ్ర జటాతటీ ఘటిత నాకౌక సరిత్కంబు దేహాలంకారిత లేలిహానము వెలుంగర్చింతు విశ్వేశ్వరా. శ్రీ సూర్యాన్వయ చక్రవర్తి కులభూషి యోగిరాడ్భావనావాసి సద్గుణ వారిరాసి కరుణా వారాసి వాల్మీకి వాగ్భాసి పంక్తిరథాంతర స్మృతి పదభ్రస్ఫార రాకాశసి కౌసల్యా హృదయ ప్రకాశి భువిజా కళ్యాణ రామా నమో. శ్రీరామ హృదయానందం భక్తకల్పమహీరుహం అభయం వరదం దోర్భ్యాం కలయే మారుతాత్మజం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క పవిత్ర పాద సన్నిధిలో దేవదేవుని యొక్క కరుణాకటాక్ష వీక్షణాలకు పాత్రులై ఈ పవిత్ర ప్రాంగణంలో సదస్సులో విచ్చేసి ఉన్నటువంటి సోదర సోదరీమణులు, పెద్దలు అందరికీ కూడా వేణుగారు, పద్మనాభం గారు అందరూ ఆత్మీయులు. విజయ మా ఊరి వాళ్ళు మాతృమూర్తితో కూడా విచ్చేశారు. వీరు ఉప్పల, తులసి, తుమ్మల అందరికీ సోదర సోదరీమణులందరికీ నా యొక్క ప్రణామాంజలులు సమర్పిస్తున్నాను. ఈ రోజు నుంచి మనం మర్యాదా పురుషోత్తముడైనటువంటి శ్రీరామచంద్ర ప్రభువు యొక్క వృత్తాంతాన్ని, పవిత్ర చరిత్రను మనకున్న సమయంలో కొన్ని మంచి మంచి సన్నివేశాలను ప్రస్తావించే ప్రయత్నం చేస్తాము. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేదసాత్ ఆసీత్ సాక్షాత్ రామాయణాత్మన అన్నారు పెద్దలు. అంటే శ్రీమద్ రామాయణం అంటే వేదమే, శ్రీరామచంద్రుడు అంటే వేద పురుషుడు. కాబట్టి రామాయణం చెప్పుకుంటున్నామంటే భారతీయ విజ్ఞాన సర్వస్వానికి మూలకందమైనటువంటి వేదనాదంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనం ఆస్వాదించబోతున్నాం. ఎందుకంటే సప్తకోటి మహామంత్రాలలో శ్రేష్టమై, వరిష్టమై, పరాకాష్ఠ వహించినటువంటి మంత్రంగా రామమంత్రాన్ని మహర్షులు చెప్తారు. అటువంటి రాముడు ఆ అవతారంలో ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పరమాత్మ ధర్మరక్షణ కోసం
ఎన్ని అవతారాలు ధరించినా రామావతారంలో ఉండే వైశిష్ట్యం ఏమిటంటే ఆశ్రయించిన భక్తుల యొక్క ఆపదలు ఆయన తీసుకుంటాడు. అందుకు మనకు సుఖాలు ఇస్తాడు, ఐశ్వర్యాలు ఇస్తాడు. అది రాముని తత్వం. మనకెన్ని కష్టాలున్నా కానీ ఎలా ఆశ్రయించినా ఆ పరమాత్మ కరుణించి మన కష్టాలన్నీ ఆయన తీసుకొని ఆయనైనా కష్టాలు ఎదుర్కొంటాడు, కానీ భక్తుల్ని కష్టపడినవాడు. ఆ అవతారంలో ఉన్నటువంటి ఔన్నత్యం అది. శ్రీమన్నారాయణుడు మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, బలరామ, శ్రీరామ ఇత్యాది అవతారాలు ధరించినప్పుడు మిగిలిన అవతారాల్లో అంతా ఆయన అనుకున్నప్పుడు ధరించి వచ్చేసాడు, కానీ రామావతారం ధరించాలనే సంకల్పం కలిగినప్పుడు మాత్రం ఆయన ముందే తపస్సు చేసి ధరించాడట. మన గ్రంథాలు, ప్రాచీన గ్రంథాల్లో చెప్పిన అంశం ఏమిటంటే లక్ష్మీనారాయణుడు, సీతమ్మ వారు కూడా. ఎందుకంటే ఈ అవతారంలో వాళ్ళు త్రేతాయుగం చివరిలో వచ్చిన అవతారము, ఇంకా ద్వాపరయుగం వస్తుంది, తర్వాత కలియుగం వస్తుంది. అంటే ఆ యుగాల్లో మానవ సమాజం ఎన్నో సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంది, కష్ట నష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. అవన్నీ ఎలా ఉంటాయో ముందే అనుభవించి మనకు చూపించడానికే పరమాత్మ లక్ష్మీనారాయణులు సీతారాములుగా తపస్సు చేసి ఆ అవతారం ధరించారని రామాయణం చెప్తూ ఉంది. అంత ప్రాముఖ్యత ఉన్నటువంటి అవతారం ఈ రామావతారం అన్నది. రాముడు శ్రీమద్ రామాయణంలో మనం అంతా పూర్తిగా పరిశీలించామంటే ఆ రామాయణాన్ని లోకానికి అనుగ్రహించిన మహానుభావులు ఎవరండి? వాల్మీకి మహర్షి. మరి ఆయన పూర్వాశ్రమంలో ఒక వేటగాడు. ఆయన ఒక వేటగాడు 24,000 శ్లోకాలు చెప్పడం ఏమిటి? మనము ఈ సృష్టిలో ప్రతి కార్యక్రమానికి కూడా ఒక కార్యకారణ సంబంధం ఉంటుంది. కార్యవర్గంబును కారణ సంఘంబు అధికరించి చరించు ఆత్మతత్వము అధ్యాత్మమనబడు. అధ్యాత్మ శబ్దం అంటే ఏమిటి? వేదాంతం కాదు. అధ్యాత్మానికి నిర్వచనం ఏమిటంటే సృష్టిలో ఉన్నటువంటి కార్యకారణ సంబంధాన్ని సత్యదృష్టితో తెలుసుకోవడమే అధ్యాత్మ చింతన. ఒక అబ్బాయి ఉన్నాడు, విద్యార్థి, పరీక్ష తప్పాడు. దానికి కారణం ఏమి? వాడు సరిగ్గా చదవలేదు. అది కార్యకారణ సంబంధం. కానీ వాడు అది ఒప్పుకోడు. నాకు ఉపాధ్యాయుడే మంచి మార్కులు లేదంటాడు. మనం చిన్న చిన్న విషయాలకే మనం కార్యకారణ సంబంధంలో సత్యాన్ని ఒప్పుకోవడం లేదు కదా. మరి అద్భుతమైన సత్యం తెలుసుకోవాలంటే, సత్య దర్శనం చేయాలంటే, రాత్రి మనకు ఒక స్వప్నం వచ్చింది. ఎందుకు వచ్చింది? కార్యకారణ సంబంధం తెలియదు మనకి. చాలా విషయాలకు కార్యకారణ సంబంధాలు మనం సత్యదృష్టితో తెలుసుకోలేము మనం. కానీ సత్యదృష్టితో తెలుసుకోగలిగినటువంటి జ్ఞానమే అధ్యాత్మ చింతన. మరి ఈ సృష్టిలో మహర్షులే చెప్పారండి ఉపనిషత్తుల్లో, మనం దేనికైనా కార్యకారణ సంబంధం చెప్పచ్చు, కానీ పరమాత్మ కరుణా కటాక్ష వీక్షణం ఎవరిపై ప్రసరిస్తుందో అందుకు తగిన కార్యకారణ సంబంధం ఎవరూ చెప్పలేరు. అందుకే పరమాత్మకున్నటువంటి అనంత నామధేయాల్లో ఒక పేరు నిర్హేతుగా జాయమాన కరుణా కటాక్ష వీక్షణుడు. ఆయనకి ఎందుకు జారి కలుగుతుందో కొంతమంది పైన తెలియదు మనకి. వాళ్ళ అదృష్టం అది, ఆయా జీవులు చేసుకున్న అదృష్టం కావచ్చు. మనం అనుకుంటాం నేను రోజు విష్ణు సహస్రనామాలు చదువుతున్నాను కాబట్టి నాకు దైవబలం ఉంటుంది అని. ఆ కార్యకారణ సంబంధానికి మనం భరోసా ఇవ్వలేము. కాబట్టి ఒక బోయవానికి 24,000 శ్లోకాల రామాయణం చెప్పగలిగినటువంటి అవకాశం వచ్చిందంటే అది భగవంతుని కరుణాకటాక్ష వీక్షణం ఆయనపై అలా ప్రసరించింది. సృష్టి ప్రారంభమైనప్పుడు శ్రీమన్నారాయణుని యొక్క నాభికమలం నుంచి చతుర్ముఖ బ్రహ్మ ఉదయిస్తున్నాడు.
ఆ బ్రహ్మకు సృష్టి కార్యంలో సహాయ సంపత్తి అందించడం కోసం నవబ్రహ్మలు కూడా ఉదయిస్తున్నారు, సప్తర్షులు కూడా ఉదయిస్తున్నారు. కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమ, జమదగ్ని, వశిష్ఠ, ఈ 7 మహర్షులు. వీరు నక్షత్ర మండలంలో ఉంటారు. వాళ్ళ లోకం అది. ఒక్కొక్కరు ఒక నక్షత్ర గోళంలో ఉంటారు వాళ్ళు. అప్పుడప్పుడు వారికి ఒక సంకల్పం కలుగుతుందట. ఆ 7 మహర్షులు కలిసి గగనం నుంచి భూలోకంలో దిగుతారు. వాళ్ళు పుణ్యక్షేత్రాలు సేవిస్తారు, పాదచారులై. వాళ్ళ యొక్క శరణాగతి భక్తి ప్రపత్తి అది. అలా ఒక్కసారి ఆ మహర్షులంతా కూడబలుక్కొని ఎక్కడో ఒక బ్రాహ్మీ ముహూర్తంలో గగనం నుంచి దిగుతూ ఉన్నారు. వాసర లక్ష్మి మేలుకొని వల్లభు కన్గును వేళ, అంబుజావాసము వీడి శ్రావ్యముగా బంభర డింభక పంక్తి గీతికాభ్యాసమునర్చువేళ, సముదంచిత సప్త మహర్షివర్యులు ఆకాశము నుండి డిగ్గిరి వికస్వర సుస్వర వేదనాదులై. సామవేద సామగాన సప్తస్వర ప్రస్తరాలు ఆలాపిస్తూ మధురాతి మధుర వేదనాదం చేస్తూ ఆహ్లాదకరంగా దిగారు 7 మహర్షులు. ఎక్కడో కీకారణ్య ప్రాంతంలో దిగారు. వారు బ్రాహ్మీ ముహూర్తం సమయం అంటే అప్పుడే తెల్లవారబోతుంది ప్రకృతి. వాసరలక్ష్మి దినము అనే లక్ష్మి మేలుకొని వల్లభు కనుగొని వేళ అంటే సూర్యోదయం కాబోతూ సూర్యోదయాత్ పూర్వము అని. సూర్యోదయాత్ పూర్వం వేగుచుక్క పొడిచినప్పటి నుంచి కూడా ఆ కిరణాల యొక్క స్పర్శకు పద్మాలు వికసించడం ప్రారంభిస్తూ వస్తాయి, మెల్లమెల్లగా విచ్చుకుంటూ ఉంటాయి. ఆ కిరణాలు వచ్చిన వెంటనే బాగా విచ్చుకుంటాయి. తుమ్మెదలు ఝంకారం చేస్తూ ఉంటాయి సరస్సుల్లో. పద్మ సరస్సులు తుమ్మెదలు ఝంకారం చేస్తూ ఉన్నాయి. ఈ 7 మహర్షులు వేదం చదువుతూ దిగుతూ ఉన్నారు, వేదం పలుకుతూ దిగుతూ ఉన్నారు. కీకారణ్యంలో దిగారు. పరిసరాల్లో చాలా పద్మ సరస్సులు ఉన్నాయి. ఆ సరస్సులలో తుమ్మెదలు ఝంకారం చేస్తూ ఉంటే ఈ వేదనాదానికి ఆ ఝంకారాలు పోటీ పడుతున్నాయట. అందులో మహర్షుల వినోదం ఏమిటంటే, కాస్త వయస్సైన తుమ్మెదలు, పెద్ద తుమ్మెదలు అయితే ఝంకారం ఒక లయబద్ధంగా చేస్తుంటాయి. బంభర డింభక పంక్తి, ఆ తుమ్మెదలలో కూడా చిన్న పిల్ల తుమ్మెదలు అవి వచ్చిరాని ఝంకారాలు చేస్తూ ఉంటే పెద్ద తుమ్మెదలు అవి అభ్యాసం చేయిస్తూ ఉంటే ఆ వినోదాన్ని మహర్షులు ఆనందిస్తున్నారట. చూచి ప్రకృతిని చూచి ఆహ్లాదాన్ని పొందుతున్నారు వాళ్ళు. అంటే పర్యావరణ ప్రకృతిని ఆరాధించే గుణం. అలా వాళ్ళు ఆ వేదనాదాన్ని ఆలాపిస్తూ వస్తున్నారు. ఆ ప్రాంతంలోనే ఈ వేటగాడు ఉన్నాడు. అప్పుడు ఆయన పేరు వాల్మీకి కాదు, ఆయన ఒక మామూలు వేటగాడు, దుర్మార్గుడు, దారులు కొట్టేవాడు. అందులో ప్రాచీన కాలంలో ప్రయాణ సాధనాలు ఏమీ లేవు కాబట్టి ప్రయాణం చేసేవాళ్ళంతా కూడా చల్లని పూట ప్రయాణం చేస్తే శ్రమ లేకుండా ఉంటుందని ఆ చీకట్లోనే వేకువజామునే ప్రయాణం కట్టి వస్తూ ఉండేవాళ్ళు. అది దోచుకోవడానికి కూడా అనుగుణమైన సమయం అని వాడికి ఉన్న మంచి అలవాటు అదొక్కటే. బాగా బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేస్తాడు, పళ్ళు తోముకుంటాడు. అది మొరటివాడు వాడికి ఏం తెలుసు, ఆయుధాలు పట్టుకొని వచ్చి దారిలో కూర్చుంటాడు, ఆ దారిలో పోయేవాళ్ళని దోచుకుంటాడు. అది వాడి వృత్తి, వాడు ఎంచుకున్నటువంటి మార్గం. అదే దారిలో వీళ్ళు వస్తున్నారండి, 7 మంది మహర్షులు వస్తున్నారు. వాడు సిద్ధంగా ఉన్నాడు అక్కడ. ఆ 7 వేదనాదం వల్లే వేస్తూ వస్తూ ఉంటే ఆ ధ్వని విని ఎవరో కొంగ్రొత్తగా వస్తున్నారే, ఇటువంటి వాళ్ళని ఎప్పుడు చూడలేదే మనం అని. 16 వన్నె పసిండి వల్కలములను భాషించు ముత్యాల జన్నిదముల్ రత్నమయాక్షతంబురును
మాణిక్యంపు పాత్రంబులం చదురొప్పం ధరించి కల్పధరణీ జాతంబులంబోలే. ఆ వచ్చే మహర్షులు ఎలా ఉన్నారంటే మహర్షులే వాళ్ళు, సన్యాసులు. మహర్షులు అంటే సన్యాసులే కదా. గృహస్థాశ్రమం ఉంటుంది వాళ్ళకి, ధర్మపత్తులు అందరూ ఉంటారు, కానీ వాళ్ళు పూర్తిగా నివృత్తి మార్గంలో ఉన్నటువంటి మహానుభావులు. వాళ్ళకి లౌకికమైనటువంటి భావాలు, ఆ కోరికలు అట్లా ఉండవు. వాళ్ళు భిక్షా పాత్రలు ఉన్నాయి చేతుల్లో అందరికీ. అవి మాణిక్యంపు పాత్రలు, మాణిక్యములతో చేసిన పాత్రలు. రత్నమయ అక్షతలు, అందులో అక్షతలు నింపుకొని ఉన్నారు. ఆ అక్షతలు ఏమిటి? రత్నాలే అక్షతలు, రత్నాల గంధాలు మిళితం చేసిన అక్షతలు. వారు ధరించిన పేరు కాషాయ వస్త్రాలే కానీ 16 వన్నె పసిండి వల్కలములై ఆ అంచులున్నాయే, 16 వన్నె అపరంజి బంగారు ధగద్ధగ. ఒక్క కాషాయ వస్త్రంలో అంచు బంగారు తీస్తే చాలు, ఒక 4 సవరాల బంగారు వస్తుందేమో. అటువంటి వాళ్ళని చూస్తూనే ఆకర్షింపడ్డాడు ఈ వేటగాడు. ఏం వస్తున్నారండి, పేరుకే సన్యాసులు కానీ ఆ కాషాయ వస్త్రాల అంచులు ఏమిటి? బంగారు అంచులు. భిక్షాపాత్రలు కూడా మాణిక్యాల పాత్రలు, రత్నమయాక్షతలు బాగా పైగా కనిపిస్తున్నాయి పైకి. చూడ్డానికి సన్యాసుల్లాగా ఉన్నారు, కానీ వీళ్ళను 7గురిని దోచుకుంటే మనం ఇంకొంతకాలం అసలు ఈ వృత్తే చేయాల్సిన పని లేదు అనుకొని ఆ 7గురు వస్తున్నారు. వీడు దగ్గరికి పోయే ప్రయత్నం చేస్తున్నాడు. కనక ధరాళిగన కాటుక కొండకు కోర్కెగలిగినోయన. అప్పుడు ఆ వనేశ్వరి మహర్షుల ముందుకు సాగి ఎద్దియో మనసునున్న దానిని సమంచిత రీతిని తెలుపు పూనికన్ కనుగొనే శాంత రమ్య శుభకాంతుల నొప్పెడి అమ్ముఖాబ్జముల్. ఆ సప్తర్షులు 7గురు మహర్షులు ఎలా ఉన్నారంటే ప్రశాంతత, రమ్యత, మూర్తీభవించినటువంటి యోగశక్తి వాళ్ళలో ఉంది. ప్రశాంతులు వాళ్ళు, ప్రసన్న మనస్కులు, ఎటువంటి నిష్కల్మషము లేనటువంటి మహాతపస్సంపన్నులు వాళ్ళు. 7 మేరు పర్వతాలు, బంగారు కొండలు వస్తూ ఉంటే ఒక కాటుక కొండ ఎదురుగా పోయినట్టుందట. వీడు బాగా బలవంతుడు, నల్లగా ఉన్నాడు, కాటుక కొండ. ఆ బంగారు కొండలను చూడడానికి ఈ కాటుక కొండ వస్తూ ఉందా అన్నట్టుగా దగ్గరికి వస్తున్నాడు. వాడు దగ్గరికి రాలేకపోతున్నాడు. వాళ్ళకి అల్లంత దూరంలో నిలిచాడు. ఆగండి అన్నాడు. వాళ్ళు ఆగారు. వాడు అన్నాడే కానీ ఎంత బలిష్ట శరీరుడైనా, ఎంత ఆరోగ్యం ఉన్నా కానీ హిమాలయాల దగ్గర నిలుచుకుంటే వణుకుతాడు కదండి. అలా వాళ్ళని చూస్తూనే వాడికి ఏదో కంపం ప్రారంభమైంది. జ్ఞాన హిమాలయాలు కదా వాళ్ళు, జ్ఞానమేరువులు కదా వాళ్ళు. పండు నిప్పులు చెల్లు చండ దృక్ప్రసరంబు క్షీరాబ్ధి తరగల చిందులాడే. వాళ్ళని చూసి పండు నిప్పులు చల్లుతున్నాడు అంతకుముందు వాళ్ళు వస్తూ ఉంటే కోపం, తొందరగా దోచుకోవాలని వాడి వృత్తి అది. కానీ ఒక్కసారిగా క్షీరసాగర తరంగాలు అయిపోయాయి కన్నులు. వాళ్ళపై ఎట్లా చర్య తీసుకోవాలో వాళ్ళని చూస్తే ఏదోగా ఉందే మనస్సు అనుకుంటున్నాడు. పలకరించలేకపోతున్నాడు, సమీపించలేకపోతున్నాడు. కశ్యప బ్రహ్మ 7గురు మహర్షుల్లో మొదట ఆయన కశ్యప బ్రహ్మ, కశ్యప ప్రజాపతి, కశ్యప మహర్షి. ఆయనకు అన్ని విశేషణాలు తగినవి. ఎందుకంటే భగవంతుడు అవతరించాలంటే ఆయన గర్భంలో అవతరిస్తాడు. అది ఆయన గొప్పతనం. ఆయన ముందుకొచ్చి వీడిని పలకరించాడు. అన్న ఆటవికావతంస శుభమే అరణ్యక శ్రేణికి. చూడండి, ఆయన మహర్షి సప్తర్షుల్లో ప్రథముడు, అగ్రగణ్యుడు. వీడొక పనికిరాని వేటగాడు, దుర్మార్గుడు, నీచుడు. కానీ తరతమ్యాలు చూడ పండిత సమదర్శన అన్నట్టు అటువంటి మహానుభావులు ఎవరిని ద్వేషించరు, దూషించరు. మర్యాదగా అడిగాడు. అన్న ఆటవికావతంస శుభమే అరణ్యక శ్రేణికి. మీ ఆటవికులందరూ సుఖంగా ఉన్నారా నాయన? సుఖశాంతులతో ఉన్నారా? ఈ తిన్నున్ బట్టి చనంగ ఆశ్రమములి తీరానకొన్ దూరమా, నన్నేమో అడుగందలంచినట్లున్నావు ఏల సంకోచము. నీ ఉన్నది ఉన్నట్లుగా పల్కన్ రాదుకో మిత్రమా అని సంబోధించాడు. అయ్యా,
మీ ఆటవికులందరూ సుఖంగా ఉన్నారా, క్షేమంగా ఉన్నారా? మరి ఈ దారిలో వెళ్తే ఏదైనా మహర్షుల ఆశ్రమాలు కనిపించే అవకాశం ఉందా మాకు? నీకైతే ఈ ప్రాంతం బాగంతా తెలుసుంటుంది కాబట్టి నువ్వు చెప్తావని అడుగుతున్నాను ఆయన. మమ్మల్ని ఏదో అడగాలని వచ్చినట్టున్నావు, నువ్వు అడగలేకపోతున్నావు. ఇంకా నీ నెమ్మది ఉన్నదున్నట్లు పలకం రాదుకో మిత్రమా. ఏముందో నీ మనసులో స్పష్టంగా చెప్పబోయా, మాకు ఎలా తెలుస్తుంది లేకపోతే? అప్పుడు వాడికి కాస్త ధైర్యం, వీళ్ళు మంచివాళ్ళుగానే ఉన్నారు, వీళ్ళెవరో ఏమి పెద్ద మనం ప్రతిఘటించాల్సిన అవసరం లేదు, వీళ్ళని మంచిగా మాట్లాడుతున్నారు. వాడు అనాగరికుడు, బాగా అది ఇది మాట్లాడాడు కదా, ఉన్న విషయం ఉన్నట్టు చెప్పేశాడు. బంగారు మీరు ఛాయల పొంగారిడి జవ్వనముల పొల్చిడి భవదీయంగములు ఖడ్గధారుల సంగతి గనజూచు కర్మ చండాలుండన్. అయ్యా, మీరెవరో గొప్పవాళ్ళలాగానే ఉంది, మంచిదే, నేను కాదనలేదు. కానీ నా మాట వినకపోతే మాత్రం బంగారు మిసమిసలాడే కాంతితో ప్రకాశిస్తున్న మీ శరీరాలపై రక్తధారలు ప్రవహిస్తాయి నా మాట వినకపోతే. కాబట్టి మర్యాదగా ఆ కాషాయ వస్త్రాలు, మీరు ఇటు ఏదో గోచేది కట్టుకొని ఉంటారు, కాషాయ వస్త్రాలు ఇప్పెట్టేయండి, ఆ మా భిక్షాపాత్రలు అక్కడ పెట్టండి, ఆ రత్నాక్షతలు అంతా నాకు ఇచ్చేయండి, 7 ముందు ఆ పని చేయండి. అది చేయకపోతే ఏదో నా ఆయుధాలకు పని చెప్పాల్సి వస్తుంది. అది మీకు ఎలా చెప్పాలా? ఏదో ఇంతవరకు నేను చూసినటువంటి ఎందరినో దోచుకున్నాను, కానీ వాళ్ళందరికంటే ఎందుకో మీరు కొంత విలక్షణంగా కనిపిస్తున్నారు కాబట్టి మీకు ఎలా చెప్పాలో అర్థం కాక కొంత తెగమగ పడుతున్నాను స్వామి అన్నాడు. కశ్యప బ్రహ్మ ఆయన యగాదిగా చూచి నవ్వి, ఇవన్నీ ఇవ్వడం పెద్ద విషయం కాదు నాయన, సులభంగా ఇచ్చేస్తాం. కానీ మానవ జన్మ అన్నది ఈ సకల జంతుజాలంలో కూడా 84 లక్షల జీవరాశుల్లో కూడా ఉత్తమోత్తమ జన్మ కదా మానవ జన్మ. గత జన్మల్లో ఎంతో శ్రమిస్తే తప్ప ఈ జన్మ రాదు కదా. బ్రహ్మ ఈ సృష్టి కార్యం నిర్వహించే సమయంలో చైతన్యం అనేది ఇస్తాడు జీవులకి. ఆ చైతన్యాన్ని అందరికంటే ఎక్కువ ఇచ్చింది మానవులకే. ఉండు నప్రాణులందొక్కించు కాశక్తి స్థావర శ్రేణి తజ్జాతి కంటే ఎర్ర రోకటి బండ జెర్రి మందిండి మున్నగు సరీసృపములందంతకంటే ఖగముల ఎందంతకంటే మృగావళి ఎందు ఊహింపంగా అంతకంటే దంతి గోముఖ పశుతతి అంతకంటే మత్స్య కదంబమునందు అంతకంటే వర్ణించి చెప్పాడు. రాయి రప్పల్లో కూడా చైతన్యం ఉంది. రాయిపై చీమల బారు పోతూ ఉంటే దారి ఏర్పడిపోతుంది కదా. కాబట్టి కొంత ప్రకృతికి స్పందించే గుణం రాయి రప్పల్లో కూడా ఉంది. రాయి రప్పలలో కంటే స్థావర చెట్లు చేమల్లో కొంత చైతన్యం ఉంది. అంతకంటే పక్షుల్లో ఉంది. పక్షుల కంటే జంతువుల్లో ఉంది. జంతువుల కంటే కూడా ఆ జంతువుల్లో అనేక జంతువులు ఉన్నాయి, కానీ ఏనుగు, నక్క, గోవు, గుర్రము ఈ జంతువులకు, శునక జాతిలో కొన్ని జాతి శునకాలకు మంచి చైతన్యం ఉంది. వీటన్నిటికంటే కూడా మత్స్య కదంబంబునందు మానవలోకంలో మానవులకి మంచి బుద్ధి, విచక్షణ అన్నీ ఇచ్చేసాడు పరమాత్మ. ఏది సత్యమో అసత్యం తెలుసుకోగలరు, ఏది మంచి చెడు తెలుసుకోగలరు. విశ్లేషణాత్మకమైనటువంటి ఆలోచనా శక్తి మానవునికున్నట్టు ఎవరికీ లేదు సృష్టిలో. నువ్వు ఎంత ఉత్తమోత్తమ జన్మకు వచ్చి జీవించడానికి ఎన్నో మంచి మార్గాలు ఉన్నాయి కదా నాయన, ఇదే ఎందుకు ఎంచుకున్నావు? కారణం ఏమన్నా ఉందా అని అడిగాడు. సరే, ఏదో మర్యాదగానే మాట్లాడుతున్నాడు పెద్ద మనిషి, మనం ఏదో సమాధానం చెప్తే ఏదో ఇచ్చేసేట్టునే ఉన్నారులే మనకు అనుకున్నాడు వాడు. నా ఇష్టం అండి, నా భార్యను నా పిల్లలను పోషించుకోవడానికి ఏదో ఒక మార్గం పని చేయాలి కదా. నేను ఇది నాకు తోచింది, బాగుంది, చేస్తున్నాను. నా భార్య పిల్లలకు లేని అభ్యంతరం మీకెందుకు అన్నాడు. మేము అభ్యంతరం చెప్పడం లేదు నాయన. సరే, నువ్వు చెప్పినట్టు మీ భార్య కోసము మీ పిల్లల కోసమే ఈ క్రూర కర్మలు చేసి ఈ హింసలన్నీ చేస్తున్నావు అనుకుందాం. నువ్వు చేసే పాపకర్మల్లో వాళ్ళు కూడా పాలు పంచుకోవాల్సిందే కదా. పంచుకుంటారా వాళ్ళు అని అడిగాడు. తప్పకుండా పంచుకుంటారు స్వామి, ఎందుకు పంచుకోరు? నా భార్య దగ్గర చెప్పించమంటారా? చెప్తే అన్నీ వదిలేస్తారా అన్నాడు.
మాకొచ్చి చెప్పాల్సిన పని లేదు ఆమె, నువ్వే అడిగిరా. దగ్గరలో నీ గుడిసేదో ఉంటుంది కదా, మేము ఇక్కడే కూర్చొని ఉంటాం. ఇదో రాళ్ల శిలాఫలకాలు ఉన్నాయి కదా, రాళ్లే కూర్చోవడానికి అనుగుణంగా ఉన్నాయి ఇక్కడ. ఈ రాళ్ల పైన కూర్చొని ఉంటాం 7 మంది మేము, నువ్వు పోయి అడిగి రాబో. ఆమె కానీ ఒడంబడిక నీకు నాకు, మేము చెప్పింది నిజమైతే మేము చెప్పినట్టు నువ్వు వినాలి. నువ్వు చెప్పినట్టుగా ఆమె ఒప్పుకునిందంటే నీకు ఇవన్నీ ఇచ్చేసి వెళ్తాం మేము. నువ్వేం ఆయుధ ప్రయోగాలు చేయాల్సిన పని లేదు. ఇదేదో సులభంగానే ఉంది. పాపం మేము చూస్తారంటే కొట్టాలనిపించడం లేదు. కొట్టకుండా మనకు వస్తాయంటే సరే ఒక్క మాట అడిగే చూస్తే పోల పెద్ద శ్రమే ఉంది ఇందులో అనుకొని వాడు హాయిగా ఇంటికి వెళ్ళాడండి. గుడిసే అమ్మగారు ఉన్నారు ఇంట్లో. వీళ్ళు ఈ సంగతి ఏం చెప్పకుండా, మీకోసం నేను ఇంత క్రూరకర్మాలు చేస్తున్నాను కదా, పాపాలో ఏదో చేస్తున్నారు కదా, దీంట్లో మీరు కూడా పంచుకుంటారు కదా నువ్వు పిల్లలు అని అడిగాడు. ఆమె కోపం వచ్చింది. తెవులవు వారిని ఎవ్వరి కతంబున సాకెదు, అప్పు చేసి తెత్తువో కొని తెత్తువో తిరుగు దోసు తెత్తువో మాకు ఏలా. అయ్యా నువ్వు ఈ విధంగా దారులు కొట్టే పోషించమని నేను నీకు చెప్పానా? నన్ను నా పిల్లలను నువ్వు అలా పోషించు అని నేనేం చెప్పలేదే నీకు. నువ్వెంచుకున్న మార్గం అది. నువ్వెంచుకున్న మార్గంలో పాపమో పుణ్యమో నీకుంటుంది, కానీ మేమెందుకు పంచుకుంటామయ్యా? నువ్వు ఉదయం పోయినవాడు ఏదైనా తెస్తా ఉండేద్దామని నేను చూస్తూ ఉంటే వేదాంతం చెప్పడానికి వచ్చావా ఇంటికి? పోయి పనిచూడు ముందు అని దైవాంగించింది ఆ తల్లి. ఓ ఇంతేనా, వాళ్ళు చెప్పిందే నిజమైందే. ఈ ఇంగ్లీష్లో ఒక మాట ఉంది కదండి, వైబ్రేషన్ అని. ఆ పరిసరాలని ప్రభావితం చేయగలిగినటువంటి ఒకానొక మహత్తర శక్తి మహానుభావుల్లో ఉంటుంది. ఎప్పుడైతే కశ్యపుడు ఆయనతో మాట్లాడడం ప్రారంభించాడో వాల్మీకితో, కశ్యపుని యొక్క జిహ్వాగ్రంపై సరస్వతీదేవి కొలువు ఉంది. మహాతపస్సంపన్నులు వాళ్ళు. ఆ జ్ఞాన కిరణాలు వచ్చి తగిలాయి వాడికి. తగిలి వాడు వెంటనే హింసకు పోకుండా సరే ఆమెను కనుక్కుందాం, కొంత మనసులో ఆలోచనలో మార్పు ప్రారంభమైంది ఆ మహర్షుల ప్రభావం చేత. వాడు వెంటనే 30 ఏళ్ళు పైగా కాపురం చేశాని ఈ భార్యతో, ఈమె అంతరంగం తెలుసుకోలేకపోయాని, ఇప్పుడు కనిపించిన వాళ్ళు ఎలా చెప్పగలిగారు, ఇదేమిటి అని దిగారుగా అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసరికి ఆ 7 లేచి నిల్చున్నారు. భయమో భక్తియో విస్మయంబో కనులన్ బాష్పంబులూరెన్ తమోమయమయ్యన్ భువి ఆ మహర్షుల సభా మధ్యస్థుడౌ బోయకున్ స్మయనిర్బంధము వీడ హస్తగతము శస్త్రంబు నిస్త్రాణమై దయనీయ స్థితి దోప నిలబడే ఆర్తధ్వానమేపారగన్. వాళ్ళు వచ్చిన మార్పు ఏమిటంటే, చేతిలో ధనుర్బాణాలు పట్టుకున్నారు, మరొక చేతిలో కత్తి పెట్టుకున్నాడు. అలాగే పోయినాడు, అడిగి అలాగే వచ్చినాడు. ఆ 7 చూస్తూనే నిల్చున్నారు వాళ్ళు. మిగిలిన అంతా చీకటిగాను, ఆ 7 మాత్రమే కాంతిమూర్తులుగా కనిపిస్తున్నారట వాడికి. అది ఆ మహర్షుల ప్రభావం. మిగిలినంతా చీకటే. ఆ 7 మహానుభావులు మాత్రమే కాంతిమంతమైనటువంటి ఆకారంతో కనిపిస్తూ ఉంటే ఆ తాకిడికి తట్టుకోలేక చేతిలో ఆయుధాలు కింద జారిపోయాయి. వాడి కళ్ళు నీళ్ళు వస్తున్నాయి. వాడేం చెప్పలేకపోతున్నాడు. అట్టి బోయని చందంబు అరసి తానే. మళ్ళీ కశ్యపుడు వాడి పరిస్థితి చూచి, తట్టుకో నాయన, ప్రశాంతంగా తట్టుకో, బాగా మనస్సును కూడబట్టుకొని మాట్లాడు, తప్పేం లేదు, మేమేమి అనం నిన్ను. అక్కడ ఏం జరిగింది, ఏం జరిగిందో చెప్పు, కుతూహలంగా ఉంది మాకు తెలుసుకోవడానికి. మీకు మీ ధర్మపత్నికి ఎటువంటి సంభాషణ అంగీకరించారా, ఈ కర్మబంధాన్ని తీసుకోవడానికి ఒప్పుకున్నారా అని. ఏం చెప్తాడు వాడు? ఒక నమస్కారం పెట్టాడు 7 మందికి. పెట్టి ఒక మాట అంటాడండి వాడు. ఆ మాట సకల మానవ జాతి తప్పకుండా అర్థం చేసుకోవాలి. మహానుభావులారా, మీరిక్కడికి రాకముందు వరకు నేను ఎటువంటి వాడినంటే, ఈ భయంకరారణ్యంలో సంచరించే క్రూర మృగాలు ఎన్నో ఉన్నాయి కదా, పులులు, సింహాలు, అవెంతో నేను అంతే. కానీ మిమ్మల్ని చూస్తూ ఉంటే, మీ మాటలు వింటూ ఉంటే
నేను అలా కాదు, ఏదో కొంత అంతకంటే విలక్షణమైనటువంటి వాణ్ణి అనే జిజ్ఞాస కలుగుతూ ఉంది. అడవి మృగాలలో ఒకడనై జనియించితి, ఆయువెంతయో నడచ నృశంస కర్మముల, నవ్య సుధామయ జీవలోకమున్ పొడగనగల్గే మీ భువనపూర్ణ కృపారస వృష్టి చేసి, నా చెడు చేదంబులన్ మనసు చేర్పక కావుడు సత్కృపాంబుధుల్. చెప్పాడు, మహానుభావులారా, ఈ కీకారణ్యంలో సంచరించే పులులు, సింహాలు ఎంత క్రూరమైనవో నేను కూడా అటువంటి వాడినే. అంత క్రూరమైన వాడినంటే బాగా చీకటి ఉండగానే వచ్చి దారులు కొట్టడం ప్రారంభించి, ఎండ బాగా ఎక్కేంత వరకు దారులు కొడుతూ ఉంటే అలిసిపోతే నేను విశ్రమింపదలుచుకున్నానంటే రవి కిరణోత్కరంబు చొరరాని మహాటవి గొట్టురాలపై గవి గురువిట్టు బెబ్బురుల కన్నుల వెల్గున బుట్టి గూఢపాన్నవ విష పుత్క్రియోన్నతి ఫణాతతి నీడల వర్ధితుండనై అవనిచరింతు, నామది భయాకులమయ్యే ఇదేమి చోద్యము. ఇప్పుడు నా మన స్థితి ఏమిటంటే, బాగా ఎండెక్కిన తర్వాత విశ్రాంతి తీసుకోవాలని నేను అనుకున్నానంటే, కనిపించిన పులి కనిపిస్తే సరే పులిని లాక్కొచ్చి ఆ కూరలు పీకి తలగడగా చేసుకుంటాను. భయంకర సర్పాలను తెచ్చి కూరలు పెరిగి బలాత్కారంగా పడగలెత్తేట్టుగా చేసి నాకు నీడ పెట్టుకుంటాను. అప్పుడు విశ్రాంతి. అంత క్రూరుడే వాడు అంతవరకు. కానీ వీళ్ళని చూస్తూనే వాళ్ళు మార్పు వచ్చింది. అది ఆ మహర్షుల యొక్క వాడి అదృష్టం కూడా. అది వాడికి ఉన్న ఒకే ఒక మంచి అలవాటు వాడిని ఉద్ధరించింది. ఆ మంచి అలవాటు ఏమిటంటే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేయడం. ఎవరైనా తెల్లవారుజాము నిద్రలేస్తే జ్ఞానం, అది జ్ఞాన సమయం. అది ఆ సమయంలో పరమాత్మ అనుగ్రహం కలగడానికి ఎక్కువ అవకాశం ఉంది. అప్పుడు చేసే ధ్యానం కానీ, అప్పుడు చేసే స్తోత్రం కానీ, అది గొప్ప శక్తి ఉన్నది. వాడికి ఉన్నది ఆ ఒక్క మంచి అలవాటే. ఆ సమయంలో వచ్చారు వాళ్ళు. ప్రకృతి అంతా అప్పుడప్పుడే సూర్యోదయం అవుతూ ఉంది. పక్షుల కిలకిల రావాలు వినిపిస్తున్నాయి. అల్లన గ్రమ్ము మంచు తెరలవ్వల ద్రోచి వనాది దేవత పల్లవపాణి నవ్యసుమ భాసుర హాసముతో శకుంతిక వల్లకి మీటే రాగరసవాహిని దిక్తటి నిండా పద్మిని వల్లభు రోల విశ్వము నవద్యుతి బొల్చి ఆర్ముఖంబునన్. ఆనాటి పక్షుల కిలకిల రావాలే వాడికి మంత్రాల్లాగా వినిపిస్తూ ఉన్నాయి. ఆనాటి సూర్యోదయమే నిజంగా వాడి జీవితంలో ఒక కొంగొత్త జ్ఞాన సూర్యోదయం. అటువంటి భావన కలుగుతూ ఉంది వాడికి. చెప్పాడు. అప్పుడు ఆ కశ్యపుడు అన్నాడు, అయ్యా పశ్చాత్తాపడుతున్నావు, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు నాయన. అరసి కృపాణముల అంతరమును పొడగంటివి, ఈ చరాచరములలో నిగూఢముగు శాశ్వత సత్యమును ఆకళించితివి. ఇప్పుడు నీ మనస్సులో వచ్చిన మార్పు ఏమిటంటే కృపాణము. ఇంతవరకు చేతిలో ఖడ్గం పట్టుకోన్నావు, గొడ్డలు పట్టుకోన్నావు, ధనుర్బాణాలు అది హింస. అవి కింద పడిపోయాయి నీకు తెలియకనే. ఇప్పుడు కృపాణం వెళ్ళిపోయి కృప వచ్చింది, దయాగుణం వచ్చింది. సకల సృష్టిని ప్రేమించును ఆయన. సృష్టిలో ఉండే సకల జీవరాశుల్లో పరమాత్మ చైతన్యాన్ని దర్శించు. అదే తపస్సు, నిజమైన తపస్సు అని ఆ 7 మహర్షులు కూడబలుక్కున్నారు. ఈ బోయేవాడిని మనం ఉద్ధరించాలి. కాబట్టి మార్పు వచ్చింది. వాళ్ళు మార్పు వచ్చింది కాబట్టి ఇంకా అన్నీ వాడు కూడా నివృత్తి మార్గంలోకి వచ్చేస్తున్నాడు. ఇంకా భార్య లేదు, పిల్లలు లేదు, ఏమీ లేదు. కొంత దూరం వాడిని తమతో తీసుకెళ్ళారు. అన్నీ మర్చిపోయి వాడు వెళ్ళాడు. ఒక చోట సుఖాసీనుని చేసి వాడికి ఏదైనా పలికించాలనే ప్రయత్నం చేశారు. వాడు పలకాలంటే ఏది పలకాలంటే అంతవరకు బాగా మాంసం తింటున్నాడు. రోజు 4 మందం ఎక్కిపోయింది. ఏ మంత్రం పలికించినా వాడికి పలకడం లేదు. సులభంగా పలకగలిగినటువంటి రా మా 2 అక్షరాలు. ఆ రా కూడా పలకల. రా అనాలి అంటే జిహ్వాగ్రం వెళ్ళి పై దంతాల పై భాగాన్ని తాకాలి. అలా కదలడం లేదు వాడికి. మా సులభంగా పలకచ్చు. మా అంటే పై పెదవి కింది పెదవి కలుసుకుంటే చాలు, మా అయిపోతుంది. సరే ముందు మా చెప్పు నాయన. వాడిని మా చెప్పించారు. మా అన్నాడు. మెల్లగా రా అనమన్నారు. మా తరువాత రా మరా అంటూ అది రామరామ అయిపోయింది. ఒక సిద్ధాశ్రమాన్ని సృష్టించారు. హాయిగా ఇక్కడ తపస్సు చేసుకో, కొంతకాలం తర్వాత వస్తాం మేము, మళ్ళీ నీ యొక్క స్థితిగతులు తెలుసుకుంటాం.
వెళ్ళారు. బదరి, సరస్వతి నదీ తీరము, హిమోత్తరత ప్రాంతాలలో ఉండే సకల పుణ్యక్షేత్రాలన్నీ కూడా సేవించారు. అందుకే వస్తారు ఆ సప్తర్షులు అప్పుడప్పుడు. ఆ వచ్చిన సమయంలో వీడు తారసపడినాడు ఒకసారి త్రేతాయుగంలో. అది వాడి అదృష్టం. అన్నీ సేవించుకొని 12 మాసాల తర్వాత అదే దారిలో మళ్ళీ నడిచి వస్తున్నారు వాళ్ళు, ఆ మహర్షులు. తంజావూరు సామ్రాజ్యాన్ని పరిపాలించిన రఘునాథరాయలనే చక్రవర్తి ఈ వాల్మీకి చరిత్ర అనే కావ్యం రాశాడండి. అధ్యాత్మ రామాయణం, కొన్ని పురాణాల్లో ఉన్న అంశాలు సేకరించి నేను చెప్తున్నాను మీకు. కేవలం ఒకే గ్రంథంలో ఉండే అంశాలు కాదు ఇవి, అనేక గ్రంథాల సమాహారంతో కూడినటువంటి అంశాలు. కొన్ని గ్రంథాల్లో కొన్ని విషయాలు బాగుంటాయి. అట్లా అన్నీ కలిపితే వాల్మీకి అంటే ఏమిటి? ఆయన మనమేమే రానికంటే బాగున్నాం, వాడు ఇంకా క్రూరుడు కదా. అటువంటి వాడు ఎలా భగవంతుని కరుణాకటాక్షానికి పాత్రుడైనాడో తెలుసుకోగలిగితే మనం కూడా ఆ దారిలో నడిచి ఆ పరమాత్మను మెప్పించే ప్రయత్నం చేయడానికి మన ఉద్యమం సాగచ్చు. వాడు 12 నెలల తర్వాత వచ్చారు వాళ్ళు. ఆ సిద్ధాశ్రమ సమీపంలోకి వస్తూనే ఇక్కడ మనం ఒక బోయేవాడికి రామమంత్రం ఇచ్చాం కదా, ఎక్కడున్నాడు వాడిని వెతికితే కనపడలేవాడు. వాడు కనపడలేదు. చుట్టుపక్కల పరిశీలించి చూస్తే వ్యక్తి కనపడడం లేదు, కానీ ఎక్కడో ఒక కొమ్మపై కోయిల రామ రామ అని కూసినట్టుంది. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కైతాశాఖాం వాల్మీకిర్ మునికోకిలం. అలా ఎక్కడ ఆ శబ్దం వచ్చే దిక్కుకు వెళ్ళి చూస్తే అక్కడ ఒక పుట్ట ఉంది, వాల్మీకం ఉంది. వాల్మీకం అంటే పుట్ట. ఆ వాల్మీకాన్ని తొలగించి చూస్తే అప్పుడే ఉదయిస్తున్నటువంటి సూర్యబింబం యొక్క అరుణారుణ కాంతి ఎలా ఉంటుందో ఆ జటలు పెరిగిపోయాయంట. వాడి వెంట్రుకలు అంతా మేలుజాతి రాగిలాగా ఉన్నాయి. మహర్షి అయిపోయినాడు వాడు. వాడికి పూర్వాశ్రమం విషయాలు ఏమి కానీ ఇప్పుడు గుర్తు లేవు. ఆ రామనామ జపంలోనే ఉన్నాడు వాడు. కశ్యప బ్రహ్మ వాడిని స్పృశించి లేపాడట. లేస్తూనే దిగ్గని వేలు కాంచి 7 మహర్షులు గురువులు కదా ఆయనకి వాళ్ళు. ఆయన అదృష్టం, సప్తర్షులే ఆయన గురువులు. లేచి 7 పాదాభివందనం చేసి, నాయన నీ తపస్సు పరమాత్మ అంగీకరించాడు, తమసా నదీ తీరానికి వెళ్ళి అక్కడ తపస్సు చేసుకో, ఈ ప్రదేశం వదిలిపెట్టే ఇంకా అని చెప్పాడు. ఆ తర్వాత సప్తర్షుల యొక్క ఆదేశంతో ఆ మహానుభావుడు అక్కడి నుంచి వెళ్ళిపోయి తమసా నదీ తీరంలో ఆశ్రమాన్ని వేసుకొని తమసా నది అంటే అది హిమాలయాల్లో ఉండే నది, ఒక నది, ఒక పవిత్రమైనటువంటి స్వచ్ఛమైనటువంటి నది. ఆ నదికి సమీపంలో ఆశ్రమం వేసుకొని నిరంతరము రామనామ జపంలో ఆ తపస్సులో ఉన్నాడు ఆయన. ఆయన తపశ్శక్తిని చూచి ఆకర్షింపబడి ఎందరో శిష్యులు చేరారు ఆయన దగ్గరికి. ఆయనకు శుశ్రూష చేస్తున్నారు, సేవ చేస్తున్నారు గురువు గారికి. ఆయన దగ్గర జ్ఞానం తెలుసుకుంటున్నారు, ధ్యానయోగం ఎలా చేయాలో తెలుసుకుంటున్నారు. ఆయనకి ఎంత గురుభక్తి అంటే శిష్యులకు కూడా గురువు గారి పేర్లు పెట్టుకున్నాడు. వాళ్ళకు ఆ పేరుతో పిలుస్తూ ఉంటే మా గురువు గారు, ఆ గురు కటాక్షం కలుగుతుంది. ఏ జ్ఞానికైనా గురు కటాక్షం కలగాలి, గురువు గారి యొక్క శక్తి, ఆయన కరుణ ప్రసరించాలి. అలా ఆయన తపస్సు కొనసాగుతూ ఉండగా సప్తర్షుల ద్వారా నారద మహర్షి తెలుసుకున్నాడు, భూలోకంలో ఒక ఎందుకు పనికిరానటువంటి బోయేవాడు, మూర్ఖుడు, అటువంటి వాడు ఇప్పుడు జ్ఞాన కళలతో ప్రకాశిస్తున్నాడు, మహాతపస్సంపన్నుడైనాడు, సప్తర్షులు అనుగ్రహించారు వాణ్ణి అంటే వాణ్ణి చూద్దామని వచ్చాడు ఆయన. నారద మహర్షికి కుతూహలం కలిగి వాడిని పలకరిద్దామని వచ్చాడు. సాక్షాత్తు నారదుడు వస్తున్నారంటే ఏమండి, ఆయన వస్తూ ఉంటే నారాయణ నారాయణ ఆ గానం దిగ్దిగంతాలకు వ్యాపిస్తుంది. కపిల జటాభార కాంతి పుంజంబుల దిశలు ప్రభాత దీధిది వహింప తనులగ్న తులసికా ధామ గంధంబులు గగనాంతరాళంబు కప్పికొనగా అలా వస్తున్నాడు ఆయన.
వచ్చి వాల్మీకిని ఆశీర్వదించాడు. వాల్మీకి మహర్షి కూడా నమస్కారం, పాదాభివందనం చేశాడు. తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంవరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ముని పుంగవం. ఇద్దరూ కొంతసేపు ముచ్చటించుకున్న తర్వాత వాల్మీకి మహర్షికి కుతూహలం ఉంది మనస్సులో. ఈ రామనామ జపం చేయడంతో రాముడంటే ఎవరు, ఆయన గుణగణాలు ఏమిటి, ఆయన చరిత్ర ఏమిటి, ఆయన ఎటువంటి అవతారమూర్తి, ఈ అంశాలన్నీ ఆయనకు మనస్సులో అవగతం అవుతూ ఉన్నాయి, తెలుసుకోగలుగుతూ ఉన్నాడు. భగవంతుని కరుణాకటాక్షం అనుకుంటే విద్యా రహస్యాలు మనసులో తెలుస్తాయి. నిశ్చలత, నిర్మలత, ఒక ఉపాసన బలము, గురు కటాక్షం ఉంటే అలా తెలుస్తాయి. అయితే రాముడు అంటే సకల సద్గుణాభిరాముడు, లోకాభిరాముడు ఆయన. మరి ఆయనలో ఉన్న మంచి గుణాలు ఇంకెక్కడా లేవు. ఆ కుతూహలం కొద్దీ నారదుని అడిగాడు, కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః. స్వామి, ఈ సమకాలీన యుగంలో ధర్మావతారుడు అనబడే వ్యక్తి ఎవరు? సకల సద్గుణాలతో శోభించే మహానుభావుడు ఎవరు? గుణవాన్ కశ్చ వీర్యవాన్, అన్ని సద్గుణాలు కలిగి మహాపరాక్రమోపేతుడైనటువంటి మహానుభావుడు ఎవరు? చారిత్రేణ చ కోయుక్తః, ఒక చరిత్ర అంటూ మనం చెప్పుకోవాలంటే ఫలానావాడి చరిత్ర చెప్పుకోవాలండి అనిపించే వ్యక్తి ఎవరు? సర్వభూతేషు కోహితః, ఈ సృష్టిలో ఉండే సకల భూతజాలానికి కూడా ఆరాధ్యమూర్తి అయినటువంటి వాడు ఎవడు? విద్వాన్ కః సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః, ఎవరిని చూస్తూ ఉంటే ఇంకా చూడాలనే అనిపిస్తుంది అని కుతూహలం కొద్దీ అడిగాడు. 3 శ్లోకాల్లో అడిగాడండి ఆయన. దానికి సమాధానంగా నారద మహర్షి 13 శ్లోకాలు చెప్పాడు. అయ్యా, మీరు చెప్పే గుణగణాలన్నీ ఒకే వ్యక్తిలో ఉండటం అంటే చాలా అరుదైన విషయం స్వామి. ఆలోచించగా నాకు అనిపించేది ఏమిటంటే, ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనైశ్రుతః నియతాత్మ మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వసీ బుద్ధిమాన్ నీతిమాన్ వాంగ్మి శ్రీమాన్ శత్రు నివర్హణ విపులాంశో మహాబాహు కంబుగ్రీవో మహాహను మహోరస్కో మహేశ్వాసో గూఢజత్రుర్ అరిందమ ఆజానుబాహు సుశిర సురలాట సువిక్రమ సమస్తమ విభక్తాంగ స్నిగ్ధవర్ణ ప్రతాపవాన్ లక్ష్మీవాన్ పీనవక్షో విశాలక్షో లక్ష్మీవాన్ శుభలక్షణ. ఇలా 16 శ్లోకాలు చెప్పాడు ఆయన. 13 శ్లోకాలు. 3 శ్లోకాల్లో ఈ గుణాలు ఉండేవాడు ఎవడన్నా ఉన్నాడా అని అడిగితే ఆయన ఆ గుణాలను వర్ణిస్తూ, అటువంటి గుణాలున్నవాడు ఇక్ష్వాకు వంశంలో ప్రభవించినటువంటి దశరథ మహారాజు కుమారుడున్నాడు శ్రీరామచంద్రుడు అంటూ ఆ గుణగణాలని వర్ణిస్తూ 13 శ్లోకాలు చెప్పాడు. ఈ 13 శ్లోకాలు, ఆ 3 శ్లోకాలు కలిపితే 16 కళలే చంద్ర కళలు. అందుకే ఆయన రామచంద్రుడు. రామచంద్రుడిలో ఉండే 16 కళలు ఈ 16 శ్లోకాలే. ఈరోజు కార్తీక పౌర్ణమి అనుకోండి, మనం ఈరోజు ఆ 16 కళలు స్మరించుకుంటున్నామంటే ఈ కార్తీక మాసంలో కార్తీక దామోదరుడు అంటారు పరమాత్మను. పరమశివునికి ఇది ఇష్టమైన మాసమే, విష్ణుదేవునికి ఇష్టమైన మాసమే. యశోదాదేవి బాలకృష్ణుడిని బంధిస్తుంది కదా, దామోదరుడు, తులసి దామోదర కళ్యాణం జరిగింది, ఈ మాసంలో జరుగుతుంది. అది ఆ తల్లి బంధించింది కూడా ఈ మాసంలోనే. కాబట్టి ఈ కార్తీక మాసంలో రామాయణం చెప్పుకున్నా, భగవత్ చరిత్ర ఆలకించినా చాలా విశేష ఫలప్రదము. కాబట్టే మీకు బే ఏరియా తెలుగు ఆ సంఘం వాళ్ళు, ఈ దేవాలయ నిర్వాహకులు మీకు ఈ భక్తులకు అవకాశం ఇస్తున్నారు.
అలా మీకు చెప్పే అదృష్టాన్ని నాకు కలిగించారు, అది నా అదృష్టం కూడా. అలా ఈ 13 శ్లోకాలు నారద మహర్షి చెప్తే అప్పటికే వాల్మీకి మహర్షి మహర్షులే నామకరణం చేశారు ఆయనకి. ఎప్పుడైతే వాల్మీకంలో నుంచి ఉద్భవించాడో, అయ్యా మీ పూర్వవృత్తాంతంతో ఇంకా మీకు పని లేదు, నువ్వు అప్పుడెప్పుడు బోయేవాడు వేటగాడు అదేదో అవన్నీ వదిలేసాయి, ఇక ఇప్పుడు కొంగరొత్తగా వాల్మీకం నుంచి జన్మించి వచ్చావు నువ్వు, కాబట్టి నీవే వాల్మీకివి అని అనుగ్రహించారు సత్పరుషులు.